వెల్కమ్ టు AS మీడియా. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆమె అరెస్ట్ అయి నేటికి సరిగ్గా నెల రోజులవుతోంది. సోమవారంతో ఆమె CBI కస్టడీ ముగిసింది. దీంతో ఆమెను సోమవారం ఉదయం అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఆమెకు కస్టడీ పొడిగిస్తూ తీర్పునిచ్చింది కోర్టు. దీంతో కవితను తీహార్ జైలుకు తరలించారు. అయితే జైలులో ఉన్న కవితను సోదరుడు KTR, ఆమె భర్త, తల్లి శోభ కలిసిన తండ్రి KCR మాత్రం ఇప్పటి వరకు ఆమెను పరామర్శించలేదు. కవిత అరెస్ట్ విషయాన్ని కూడా ఎక్కడా ప్రస్తావించడం లేదు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు కవితకు సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. కవిత ఈ కేసులో ఇరుక్కొని నెల రోజులు గడుస్తున్నా బయటకొచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. అటు బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్లను కూడా కోర్టు తిరస్కరించింది. దీంతో కవితకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. దీంతో తన దగ్గరున్న ఏకైక మార్గం ఒక్కటే కనిపిస్తోంది. అందుకే ఆమె అప్రూవర్ గా మారాలి అనుకుంటున్నారన్న వార్త హల్చల్ చేస్తోంది. మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత దాని నుంచి బయటపడేందుకు అప్రూవర్ గా మారాలని నిర్ణయం తీసుకున్నారా? ఈ కేసులో తనకు బెయిల్ వచ్చే మార్గాలు రోజు రోజుకు సన్నగిల్లుతుండటంతో అప్రూవర్ గా మారడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని ఆమె భావించారా అంటే అవుననే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. అయితే మనీ లాండరింగ్ కేసులో అంత సులువుగా బెయిల్ లభించే ఛాన్స్ లేదు. అదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అయి ఏడాది కాలంగా జైల్లోనే ఊచలు లెక్కిస్తున్నారు. తన భార్య క్యాన్సర్ పేషెంట్ అని, ఆ సమయంలో తాను ఆమె పక్కన ఉండడం అవసరమని కోరినా కూడా ఆయనకు బెయిల్ నిరాకరించారు. అదే సమయంలో శరత్ చంద్రారెడ్డికి మాత్రం బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నానని బెయిల్ అభ్యర్థించగా వెంటనే మంజూరు చేయటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ కేసుకు సంబంధించి అప్రూవర్లుగా మారిన వారికి మాత్రం బెయిల్ పై బయటకు వస్తున్నారు. దీంతోనే కవిత కూడా ఈ పద్ధతిలోనే బయటపడాలని భావిస్తున్నారని తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు ఈడీపై ఆరోపణలు చేసిన కవిత సడన్ గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? కుటుంబ సభ్యులే ఆమెకు చెప్పారా? లేదంటే వేరే రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో చర్చ జరుగుతోంది. మొత్తం మీద ముందు ఈ కేసులో కవిత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS మీడియా.